హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా అంగస్తంభన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇంత ముందు కూడా నేను చాలా రకాల వీడియోస్ ని తీయడం జరిగింది, చాలా రకాల చిట్కాల గురించి చెప్పడం జరిగింది. బట్ అయినా కూడా కొత్తగా వచ్చేటువంటి సబ్స్క్రైబర్స్ నన్ను పదే పదే దీని గురించి అడుగుతున్నారు. సార్, దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎలా వాడుకోవాలని చాలా మంది కూడా నాకు కాల్ చేయడం, వాట్సాప్ ద్వారా, కామెంట్స్ ద్వారా కూడా చాలా మంది కూడా అడుగుతున్నారు. సో అందరికీ కూడా నేను చెప్పేది అదే, ముందు ఈ సమస్యతో బాధపడేవారు దీనికి కావాల్సినటువంటి సలహాలని సూచనలు కావాలనుకున్నవారు ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. అయితే చాలా మంది కూడా కొంత సర్టెన్ ఏజ్ తర్వాత 30 to 40 తర్వాత షుగర్, బీపీ యాడ్ అయిన వల్ల ఈ సమస్యలు అధికంగా ఉంటున్నాయి. ఎన్ని రకాల చిట్కాలు వాడినా కూడా అవి వారి మీద ప్రభావం అనేది చూపించినప్పుడు దీనికి ఒక ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కొంతమంది ఎన్ని లక్షలు సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా ఈ సుఖం లేక, ప్రశాంతత లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరికి చెప్పుకోలేరు, ఇంట్లో ఫ్రెండ్స్ కు చెప్పుకోలేరు, భార్యతోటి మాట్లాడుకోలేరు, పేరెంట్స్ కు చెప్పుకోలేరు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరిని సంప్రదించాలో తెలియదు. సో అలా సతమతమైన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. అలా ఎంతో మంది కూడా మమ్మల్ని సంప్రదించి ఇలాంటి వాటికి మంచి సొల్యూషన్ తీసుకొని ఇప్పుడు ఒక హ్యాపీ లైఫ్ ను కొనసాగిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అంటే అంగస్తంభన సమస్యలతో బాధపడేవారు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? సో దీనికి కూడా అంటే మన దగ్గర 4 రకాల ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉన్నామండి, వాళ్ళ యొక్క సమస్యల్ని బట్టి, వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి. సో దీనికి వచ్చేసి పౌడర్ ఇస్తాము, 5 రకాల మాత్రలు ఉంటాయి, ఒకటి ఆయిల్ ఉంటుంది. ఇవన్నీ కూడా అన్ని విధాలుగా అంటే ఇంటర్నల్ గా అండ్ అదే విధంగా ఎక్స్టర్నల్ గా ఉపయోగ విధంగా ఈ మెడిసిన్ ని తయారు చేయడం జరుగుతుంది. వీటికి వచ్చేసి అమౌంట్ కూడా మీకు క్లియర్ గా చెప్తామండి. 5000 నుండి స్టార్ట్ ఉంటుందండి కోర్సు. దీనికి బేసిక్ కోర్స్ వచ్చి 5, 10, 15, 20. ఇది ఇంత ముందు కూడా ఎందుకంత రేట్లు ఉన్నాయని కూడా ఇంత ముందు ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సో మేము తయారు చేసినటువంటి ఈ చూర్ణాలలో కొన్ని రకాలైనటువంటి కాస్ట్లీయెస్ట్ బస్వాలను యాడ్ చేయడం జరుగుతుంది. అంటే స్వర్ణ బస్వాలు కానివ్వండి, లేదంటే వజ్ర బస్వాలు కానివ్వండి, ఇలాంటి యాడ్ చేస్తాము. ఇలాంటి యాడ్ చేయడం వల్ల మనిషికి శరీరంలో వాటి యొక్క ప్రభావం వల్ల ఎక్కువగా ఎనర్జెటిక్ గా ఉండడము, లేదంటే వీరి యొక్క పటుత్వం అనేది క్రమక్రమంగా పెరగడము, మనిషి స్ట్రాంగ్ అవ్వడము, బ్లడ్ సర్క్యులేషన్ పెరగడము, ఇలాంటి అనేది జరుగుతూ ఉంటుంది. సో దాని వల్ల ఈ స్వర్ణ బస్సులు అనేది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయండి. హీరా బస్సులు కానీ, స్వర్ణ బస్సులు కానీ చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి. సో దాని వల్ల అంగస్తంభన సమస్యలు కూడా చాలా త్వరగా క్యూర్ అయిపోయి మామూలుగా మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటారు. సో అంటే రెగ్యులర్ గా మళ్ళీ పార్టిసిపేషన్ లోకి వెళ్ళిపోతుంటారు. ఈ సమస్య కొన్ని వందలో దాదాపుగా ఒక 70% మెంబర్స్ దీని నుంచి ఎక్కువగా సతమతమవుతున్న వాళ్ళు ఉన్నారు, ప్రాపర్ ట్రీట్మెంట్ తెలియక. అయితే ఎందుకు సార్ ఇంత ఖర్చు పెట్టుకోవాలా వీటికి కంపల్సరీనా అంటే, ఆయుర్వేదంలో చాలా రకాల మూలికలు హ్యాండ్ తోటి తయారు చేయడం వల్ల కానివ్వండి, న్యాచురల్ గా తయారు చేయడం వల్ల కానివ్వండి, ఈ స్వర్ణ బస్వాలతో తయారు చేయడం వల్ల కొంత కాస్ట్లీ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఇవి మనకి సొల్యూషన్ కూడా ఎక్కువ రోజులు ఉండే విధంగా, అంటే మనకి ఈ ప్రాబ్లం నుంచి చాలా ఎక్కువ రోజుల వరకు విముక్తి కలిగించే విధంగా ఇవి చేస్తాయి. ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాపర్ గా వాడుకోవాలి. ఒక 3 to 4 months ఒక మంచి ఫుడ్ మెయింటైన్ చేసుకుంటూ పథ్యం ఫాలో అవుతూ చేస్తున్నట్లయితే తప్పకుండా ఈ సమస్యల నుంచి మీరు 100% బయటపడే అవకాశం ఉంటుంది. ఎంతో మంది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్యల వల్ల చాలా మంది సతమతం అవుతున్నారు, ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఇటు ఇంగ్లీష్ మెడిసిన్స్ లోకి వెళ్తే వయాగ్రాలు, టెడాల్ఫిన్, సెడాల్ఫిన్ ఇలాంటివి వాడుకుంటూ 10 mg, 20 mg, 50 mg, 100 mg ఇలాంటి అవి కూడా పనిచేయని పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు. అలాంటి వారు ఈ వయగ్రాల నుంచి బయటపడడానికి కూడా, వాటి యొక్క ఎఫెక్ట్ నుంచి బయటపడడానికి కూడా ఈ స్వర్ణ బస్వాలు అనేవి ఉపయోగపడతాయి. సో మీరు వీటి గురించి తెలుసుకోవాలి, మరింత ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీ సమస్యను బట్టి ఎంత ఖర్చు అవుతుంది, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ డోసేజ్ వాడాలి అనేది మీ ఏజ్ ని బట్టి, మీకున్న తీవ్రతను బట్టి, ఎన్ని రోజుల నుంచి ఉన్న సమస్యను బట్టి మేము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ విధంగా మీరు ఆ మెడిసిన్ కనుక వాడుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా అతి త్వరగా అనేది దీని రిజల్ట్ అనేది చాలా త్వరగానే కనబడుతుంది. బట్ మనకు పర్మనెంట్ కావాలి కాబట్టి కొద్ది రోజులు కంటిన్యూగా వాడుకోవాలి. సో మీ సమస్యను బట్టి దాని గురించి ఎన్ని రోజులు వాడాలి, ఎంత ఖర్చు అవుతుంది క్లియర్ గా చెప్తాము. ఇలాంటి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే చూడండి, దీని ఎట్టి పైసలో ప్రమోషన్ కానివ్వండి, డబ్బుల గురించి కానీ చేస్తున్నందుకు మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని మీకు అందించడానికి, మా దగ్గర ఉన్నటువంటి మెడిసిన్స్ ని మీకు అందించి మిమ్మల్ని ఒక మంచి మార్గంలో నడిపించడానికి మాత్రమే మా ప్రయత్నము. ఇప్పటి వరకు నాటు వైద్యం ఛానల్ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందానికి కారణం కూడా అదే. కానీ దీంతో పాటు చాలా మంది కూడా ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతుంటారు, ఫైనాన్షియల్ గా దీని గురించి ఆలోచిస్తుంటారు, ఎక్కడికి వెళ్ళినా కూడా డబ్బులు ఎంత ఖర్చు అవుతాయో బాధపడుతుంటారు. కాబట్టి నేను అమౌంట్ కూడా చెప్తాను. అమౌంట్ ఒక విషయం మీకు చెప్పలేదు అనుకోండి, మీరు దీని గురించి చాలా అనుమానాలు పెట్టుకుంటారు, ముందుకు వెళ్ళడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి అమౌంట్ కూడా నేను క్లియర్ గా చెప్తాను. దాన్ని పెట్టుకోగలిగిన వాళ్ళు ధైర్యంగా మాకు ఫోన్ చేసి దాని ఆర్డర్ పెట్టేసుకుంటారు. లేని వాళ్ళు దాన్ని ప్రయత్నం చేయడం కోసం, తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. ఎంత అమౌంట్ అడ్జస్ట్ చేసుకోవాలి దాని గురించి కూడా ఆలోచిస్తుంటారు. కాబట్టి అమౌంట్ గురించి క్లియర్ గా చెప్తూ ఉంటాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు.
ఫైనాన్స్ కావాల్సిన నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు పొందవచ్చు. కింద డిస్క్రిప్షన్ లోనే మా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, దానిలో జాయిన్ అవ్వండి. తప్పకుండా మరిన్నో అద్భుతమైన చిట్కాలు దానిలో పొందుపరుస్తూ ఉంటాను నేను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.